హైమావతి అయితే వాళ్ళ ఆయనతో ఎలా అంటూ ఉంటుంది, ఏమండి నేను కుట్టి విషయంలో చేసింది తప్పు కాదండి, మహాపాపం. నా మంగళసూత్రాల్ని కాపాడిన కుట్టిని నేను ఎంతో తిట్టానండి, ఎంతో హింసించాను. ఆ కుట్టికి నేను ఏదైనా చెయ్యాలండి అని చెప్పి పశ్చాత్తాపడుతూ ఉంటుంది. అది విన్న గౌరీప్రసాద్ అయితే, నీకు ఇవేమీ తెలియక అలా చేసావులే హైమావతి, నువ్వేం బాధపడకు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇదంతా వింటున్న జ్యోతి అయితే, అత్తయ్య గారు ఇప్పటికైనా సరే కుట్టిని అర్థం చేసుకున్నారు, అది చాలు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక హైమావతి శంభు ఫోటోని చూసి ఇలా అంటూ ఉంటుంది, ఈ ఇంటికి అన్యాయం చేసిన వాళ్ళని ఈ ఇంట్లో ఉండనివ్వకూడదు, వెంటనే ఇందమ్మ వాళ్ళని ఈ ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలండి అని చెప్పి ఆ శంభు ఫోటోని అయితే కిందకి పడేసి వాళ్ళనైతే ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్తుంది. అది చూసిన యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక హైమావతి తీసుకున్న నిర్ణయంకి ఇందమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి అక్క ఇలా చేస్తావా అని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.